హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుర్ల వంటిల్లు. యూట్యూబ్లో ఇది నాకు ఫస్ట్ వీడియో. అందుకని మీరు ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంట్లోనే సింపుల్గా బీటర్ ఓవెన్ లేకుండా ఎలా కేక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా, 3/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని దాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో హాఫ్ కప్ లేదా ముప్పావు కప్పు మనకి సరిపోయినంతగా షుగర్ వేసి దాన్ని మనం మిక్సీలో పౌడర్ షుగర్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ షుగర్లో కొంచెం సాల్ట్ వేసి దానిలోకి మనం 3/4 కప్ ఆయిల్ కూడా తీసుకొని 3 ఎగ్గులు కొట్టి వేసుకోవాలి. మీరు ఎగ్ తినకపోతే ఈ ప్లేస్లో ఒక కప్పు వరకు పెరుగు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనికి మనం ఒక 3 టీ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసి దాన్ని 1 మినిట్ వరకు మిక్సీ చేసి ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకున్న మైదాలో వేసి చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దాన్ని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చెక్ చేసుకొని కలుపుకొని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ తీసుకొని దానిలో కొంచెం నూనె కానీ మైదా కానీ గ్రీస్ చేసి ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకొని దాన్ని మనం పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని దాన్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ టిన్లోనికి ఈ తయారు చేసుకున్న మిక్స్చర్ని వేసుకొని ఎయిర్ బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ ఏమీ లేకుండా చూసుకుంటూ 2 సార్లు దాన్ని ట్యాప్ చేయాలి. ఇలా మనం ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఉండవు. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి మీడియం మంట మీద 20 నిమిషాలు, స్లో మంట మీద 10 నిమిషాలు ఉంచినట్లయితే చూస్తున్నారుగా, ఇలా ఫ్లఫీగా కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం అన్మోల్డ్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. చూస్తున్నారా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో, టేస్టీగా కూడా ఉందండి. చూస్తున్నారా, దీన్ని ఇలా కట్ చేసి చూద్దాం. ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. అంతేనండి ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.